పిల్లవే. ఏంటో పిలిచావు? ఇదిగో తీసుకో చాక్లెట్. ఈరోజు నా హ్యాపీ బర్త్డే. మరి ఫేస్ లో హ్యాపీనెస్ లేదు. హ్యాపీ బర్త్డే. విషెస్ చెప్పడం కాదు, కనీసం కేక్ కూడా లేదని ఏడుస్తుంది. టౌన్కి వెళ్ళి కేక్ తీసుకురా. ఊరి దాటి వెళ్తే పెద్దనాన్న మెట్టుతోనే కొడతాడు. ఇంకేమైనా చూసుకో. కేక్ తెస్తే కిస్ ఇస్తా అని చెప్పవే. కేక్ తెస్తే కిస్ ఇస్తా. గిరిజా, వారితో మాట్లాడకు. వాడితో మాట్లాడనివ్వద్దని మీ నాన్న నాతో చెప్పాడు. అయినా నీకేమైనా అవసరం ఉంటే నాకు చెప్పు. టౌన్కి వెళ్ళి కేక్ తీసుకొస్తే గిరిజి కిస్ ఇస్తుందంట. నేను తీసుకొస్తా. డ్రెస్ మార్చుకుని వస్తా. తీసుకురాగానే పళ్ళు తోముకోవాలి. అయినా నాకు డ్రైవింగ్ రాదుగా. అరే అజయ్, వచ్చాయి. నేనెందుకన్నయ్యా? నేను 120లో కార్దోలతో కేక్ కూడా పట్టుకుంటాడు. తమ జన కూడా వచ్చా. వీడు చాలా ఓవర్ చేస్తున్నాడు. కొంచెం హలో, ముద్దిస్తానని చెప్పింది నీకు. ఏంటి రొమాన్స్ లోకి దిగావు? ప్రేమలో పడ్డావా? అదేం లేదు, జస్ట్ బెట్. ఇలా పెట్టిగా ఎంతమంది కిస్ ఇచ్చావే? కాస్త మంచిగా ఉందామంటే ఉండనివ్వవుగా. ఓయ్, ఒకవేళ పడదామనుకున్నా గీత విషయం గుర్తొచ్చి నేను చంపేయాలన్నంత కోపం వస్తుంది. గీత విషయంలోనే కదా నువ్వు ఎంత కోపంగా ఉన్నా? సరే చెప్తాను విను. ఆ రోజు గదిలోకి గీతని నేను పిలవలేదు, తనే నన్ను పిలిచింది. అజయ్, ఐ లవ్ యూ, ప్లీజ్ నా మాట విను. నన్ను ఎక్కడికైనా తీసుకెళ్ళి పెళ్లి చేసుకో ప్లీజ్ అజయ్. గీత, నిన్ను తీసుకెళ్ళడం పెద్ద కష్టమేం కాదు, కానీ నేను తీసుకెళ్తే లైఫ్ లాంగ్ వీళ్ళని క్షమించరు. అది కూడా కాదు నన్ను ఆపేది. వీడిది కూడా వీడి తండ్రి రక్తమే అని నా తండ్రిని అంటారు. అది నాకు ఇష్టం లేదు. గీత, ఇప్పుడు ఏం చేయాలి? ఇంట్లో అందరికీ తెలిసిపోయేటట్టుంది. గీత, గీత, ఐ లవ్ యూ గీత, ప్లీజ్ మన ఇద్దరు లేచిపోదాం. నా మాట విను ప్లీజ్. ఏంట్రా నా కుదురు లేపుకెళ్తావా? ఓకేనా? క్లియర్ అయిందా? ఓయ్, నువ్వేంది బాబా సడన్ గా? పెద్దనాయనకి తెలిస్తే చంపేస్తాడు. నేనేం సరదాగా రాలేదు బాబా. అక్క ఇచ్చిన ప్రేమ సందేశంతో వచ్చా. నీకే అక్క ఇచ్చింది. కోమాలోకి వెళ్ళిపోయాడు బావా. ఓనీ సందేశం. అరే అజయ్, ఈ దాబల బజ్జీలు బాగుంటాయి. కారాపరా. ఇంట్లో ఉండవా బజ్జీలు? జయమా, ఇప్పుడే పెట్టిన గుడ్డుతోటి ఒక ఆమ్లెట్. ఇప్పుడే కాల్చిన గరిటతో ఒక వాత పెడతా. ఇటండ్రా ఆ చదివే. ఎవర్రా మీరు? ఎవర్రా మీది? మాట్లాడవేందిరా మోగోడివా? లేకపోతే నన్ను చూసి ఉడుకు పుట్టి మాట పడిపోయిందా? ఎరా తిత్తి తీస్తానా యాలా? ఇందాకే అడిగావు, నేను ఎవరిని అడిగావా? చెప్తా. మహేంద్ర నాయుడు తాలూకు. అన్నా అన్నా, మహేంద్ర నాయుడు మనుషులు చెప్పేశారు బాబా. ఇది ప్రాబ్లం.
వాళ్ళని ఎట్లా బయటకు పంపించినారు? కూర్చో అన్న ప్లీజ్ నేను చెప్పేది ఒక్కసారి వినండి ఒకసారి ప్లీజ్. నువ్వు మీ నాయన అంటాడురా, వాడు ఇంటి గురించి ఎప్పుడు పట్టించుకోలేదు, నువ్వు కానీ ఎట్లా తయారైనావు? పెద్దనాన్న అది కాదు నేను చెప్పేది ఒకసారి. తన్ని గంటండి అసలు చిన్నపిల్లని బయటికి తీసుకెళ్ళాడు. నీకో ఇంటికి రుణం తీరిపోయినది, ఇంకెప్పుడు నీ మొక్క నాకు చూపించకు. పో రాడ్రా. ఇంతమంది ముండి కూడా ఒక్క నేసేయలేకపోయామైందిరా. ఇంతమంది ఉన్నాం కాబట్టి కొట్టలేకపోయామన్నా. అవునన్నా, ఇంతమంది ఉన్నాం కాబట్టి నేనెందుకులే పక్కోడు కొడతాడులేని తేలిగ్గా తీసుకున్నాం. వాడు కొట్టినవన్నీ పిరికి దెబ్బలన్నా, మనమే పుల్లుల్లో దెబ్బలు తిన్నాం. ముయ్యని ముండనాయాలారా, ఇంట్లో ఈ సంగతి ఎవరు తెలియనియకండి. నువ్వు మీ నాయన అంటాడురా, వాడు ఇంటి గురించి ఎప్పుడు పట్టించుకోలేదు, నువ్వు కానీ ఎట్లా తయారైనావు? ఆ శేషాద్రిగారిని మన నేనేం పీకలేక ఇక్కడ మద్రాసులో మనవాళ్ళు తప్పించినాడు, వీంతోనే తప్పించినాడు. అడ్డులే అడ్డులే వేసేరావండి. చిన్నాయన మీరు తను చంపుతారు, రేపేమవుతుంది? వాళ్ళు ఇంకో ఊరు వెళ్ళి మనవాళ్ళని చంపుతారు. వీడితో మొదలెట్టి ఆ శేషాద్రి రెడ్డి కుటుంబాన్ని మొత్తాన్ని నరికేస్తాం. అప్పుడేం చేస్తారు? అడ్డు తప్పుకో. నరేంద్ర, మీరు వాళ్ళ కుటుంబాన్ని చంపే లోపల వాళ్ళు మన కుటుంబంలో నలుగురిని చంపుతారు. మీ పగల కోసం అమాయకులు బలి తీసుకునే హక్కు మీకెవరిచ్చారు, వాళ్ళకెవరిచ్చారు? ఇప్పుడు ఏం చేయమంటావరా? వాడిని వదిలేసి సన్నాసిలా ముసుకేసుకుని ముండలా ఎండలో కూర్చోమంటావా? ఏంట్రా ఆడితో మాట్లాడేది? ఈయన గారికి పుచ్చలపల్లి సుందరయ్య గారు ఆదర్శం. ఆయన పేరు చివర రెడ్డి తీశాడు, ఈయన పేరు చివర నాయుడు తీశాడు. ఆయనలాగా ఈయన కూడా వాటాకొచ్చిన పొలం అంతా పేదోళ్లకు పనిచేశాడు. అడ్డమైన వాళ్ళంతా అడ్డ పంచులు ఎగ్గొట్టుకుని మన కళ్ళ ముందే తిరిగేటట్టు చేశాడు. ఈడు మన కుటుంబంలో చెడబుట్టాడు రా. ఈయన లాగే అవతల పడండి. చంపుతారా? చంపండి, చంపండి. కానీ ఒక్కటి మాత్రం గుర్తుంచుకోండి, ఇతను చచ్చిన మరుక్షణమే నేను వెళ్ళి ఆ శేషాద్రి నాయుడు ముందు నిలబడతాను. ఎందుకంటే ఇతను చచ్చాడు తెలిసాక అతను మన కుటుంబంలో కనీసం ఒక్కడిని నేను చంపుతాడు. ఆ ఒక్కడిని నేనవుతాను. వాడి మాటలు పట్టించుకోవద్దు. తమ్ముడి సంగతి నీకు తెలుసు. వాడి మాట అంటే మాటే. నీ చేతులతో నువ్వే వాడిని పట్టున పెట్టుకుంటావా? వెళ్ళు. పోయింది, ఇంకెప్పుడు నీ మొక్క నాకు చూపించకు. వెళ్ళు. నాన్న, ఆ కుటుంబం నీదిరా. నా మీద కోపంతో వాళ్ళు నేనేమన్నా సరే నువ్వు పట్టించుకోవద్దు. ఆ ఇంటిని ఎప్పటికీ వదలొద్దురా. ఇది ఇది నా ఆఖరి కోరిక అనుకున్నా. అంతా నా వల్లే జరిగింది. మావయ్య వాళ్ళు ఎంత చెప్పినా వినట్లేదు. వాడికి ఏమన్నా అవుతుందో ఏమో. అక్క, బావకేం అవ్వదక్క. 20 మందిని కొట్టాడు, ఇంకా 20 మందిని కూడా కోమలో పంపగలడు. కానీ నా భయం అది కాదు. బావ లేకపోతే మనకేమైనా అవుద్దా అనేదే నా భయం. ఏ గాడెవరు నీకు అలవాడు?
వార్త. చిత్తూరు జిల్లాకు చెందిన ప్రముఖ రాజకీయవేత్త మహేంద్ర నాయుడుపై ఆయన కుటుంబీకులపై ఒకేసారి బాంబు దాడి జరిగింది. అయితే చిన్న చిన్న గాయాలతో అందరూ తప్పించుకున్నారు. ఆయన ప్రత్యర్థులు చాకచక్యంగా ఆయన బండిలో బాంబు పెట్టి. మీరందరూ మంచి కోరేవారని మా నాన్న ఇప్పుడు చెప్పేవారు తాత. అందుకే మీ దగ్గరికి వచ్చాను. ఏంటి తాత ఇది? పెద్దవాళ్ళ మధ్య గొడవలు ఉంటే వాళ్ళు చూసుకోవాలి. ఆడవాళ్ళని పిల్లల్ని చంపాలనుకోవడం ఏంటి? నేను ఎన్నో విధాలుగా చెప్పి చూశానురా. ఆ శేషాద్రి నాయుడు ఎంతప్పటికీ వాళ్ళు మొదలు పెట్టారు, నేను ముగిస్తానంటున్నాడు. వాళ్ళు కాదు తాత, వాళ్ళ కథ నేను ముగిస్తాను. అజయ్, ఒక్క ప్రాణం పోయినందుకే ఇంత మంట లేసింది. నువ్వు ఆవేశంతో ఏదైనా చేసి తప్పు జారి ఇంకొక ప్రాణం పోయిందంటే ఇక రావణ కాష్టమే అవుతుంది. ఆలోచించు. మావా, గుర్తున్నానా? నేనెవ్వడిని గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు.